బంగారం ధరలు రోజు రోజుకి కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. అసలు మధ్యతరగతి వారు గోల్డ్ కొనలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ధరలు అంతలా పెరుగుతున్నాయి? బంగారం మైనింగ్ మన దేశంలో చేస్తున్నారా? కేజీఎఫ్ ఎందుకు మూతపడింది? మనకున్న సామర్థ్యం కన్నా 200 రెట్లు తక్కువగా గోల్డ్ మైనింగ్ చేస్తున్నామా? అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరుతోంది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర భగ్గుమంది. ఫలితంగా దేశీయ విపణిలోనూ పసిడి ధర భగ్గుమంది. అధిక సుంకాలు, వస్తువులు, ఖనిజాల ఎగుమతులపై ఆంక్షల ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు, ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరడంతో పెట్టుబడులు డాలర్ నుంచి పసిడిపైకి మళ్లుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా ఈ రోజు బంగారం ధరలు బొగ్గుమంటానికి ప్రధానమైనటువంటి కారణాలను గనక మనం చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటిది ఒక కారణము. అలాగే డాలరు క్రమేణా బలహీనపడటం కూడా మనకి వరల్డ్ వైడ్ గా డాలర్ రూపంలో బంగారం ధరలు పెరగటానికి ఒక కారణం అయిపోయింది. వీటితో పాటుగా ఎప్పుడైతే వాణిజ్య యుద్ధాలు అనేటువంటివి పెరిగిపోయావో అవి కూడా బంగారం ధరలని మరింత ముందుకు తీసుకెళ్లాయి. వీటికి తోడుగా అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు కూడా ఒక ప్రధానమైన కారణం అయ్యాయి. ఈ కారణాలన్నీ కూడా బంగారం ధరల్ని అంతర్జాతీయ స్థాయిలో బొగ్గమంటానికి కారణాలైపోయాయి. బంగారం ధరలపై ట్రంప్ సుంకాల ధర గట్టిగా పడింది. ఇప్పటి ముబ్బడిగా చైనాపై సుంకాలను పెంచుతున్నారాయన. 2 ప్రపంచ యుద్ధాలను చూసిన జనం ఇలాంటి వాణిజ్య యుద్ధాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. ఇలాంటి టారిఫ్ల మోత పూర్తిగా కొత్త. అందుకే వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు. బంగారం ధరలు పెరుగుతున్న మన దేశంలో 7 ప్రధాన గనులున్నా పసిడి తవ్వితీయటం లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోనూ మైనింగ్ ఆగిపోయింది. మన దేశంలో బంగారం తయారు చేయటం లేదు. మనకున్న సామర్థ్యాన్ని వినియోగించడం లేదు. దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల విదేశీ మార్గద్రవ్యం పోతోంది. ఖనిజాలను వెలికి తీయాలన్న ఆసక్తి కూడా లేదు. 95% మినరల్స్ ను మన దేశంలో అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. మైనింగ్ లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వ ప్రతిబంధకాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పర్యావరణ ఆంక్షలే ప్రధాన కారణం. ప్రైవేట్ రంగానికి బంగారం వెలికితీతలో ఆసక్తి ఉన్నా ప్రోత్సాహం లేదు. లో పాంథేరా రీసెర్చెస్ అనే కంపెనీ రాజస్థాన్లోని బుఖియాలో బంగారం తవ్వేందుకు ఆసక్తి చూపింది. తవ్వకాలు మొదలెట్టాక లైసెన్స్ కావాలని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంది. అయితే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. కేజీఎఫ్ లో మైనింగ్ 2001లో నిలిచిపోయింది. 120 ఏళ్ల కేజీఎఫ్ చరిత్రలో 800 టన్నులకు పైగా బంగారం వెలికి తీశారు. కర్ణాటకలోని హట్టీలో బంగారం వెలికి తీస్తున్నారు. 85 టన్నుల వరకు ఇక్కడ గోల్డ్ తీశారు. భారత్ ప్రతి ఏటా 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటూ ఉండగా కేవలం 1 టన్ను మాత్రమే ఇక్కడ తవ్వి తీస్తున్నారు. చైనాలో 1980లో ఏటా 10 టన్నులే ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు ఏటా 300 టన్నుల బంగారాన్ని గనుల్లో తవ్వి తీస్తున్నారు. మన దేశంలోనూ 300 నుంచి 400 టన్నుల పసిడిని వెలికి తీయొచ్చు. ఒక రాజస్థాన్లోని బుకియా ప్రాంతంలోనే 6.7 మిలియన్ ఔన్సుల బంగారం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించుకుంది. అసలు ఇక్కడ 550 టన్నుల గోల్డ్ ఉందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. 10 నుంచి 20 టన్నుల బంగారం ఉన్న చిన్న చిన్న గనులు భారత్ లో 100లో ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భారత్ లో 2191 మెట్రిక్ టన్నుల బంగారం గనులున్నాయి. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. దీన్ని వెలికి తీస్తే భారత్ సుసంపన్నంగా మారుతుంది. పర్యావరణ పరమైన సమస్యల వల్ల కోలార్లో మైనింగ్ నిలిపివేసినా సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ మైనింగ్ చేసే వీలుంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్నాయి హట్టి గోల్డ్ మైన్స్. ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న ఏకైక గని ఇది. మహాభారతం, రామాయణంలోనూ ఈ గని గురించి ప్రస్తావన ఉంది.
అయితే ఇక్కడ తీయాల్సిన బంగారం కన్నా చాలా తక్కువే తవ్వుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సోన్భద్రాలోను బంగారం గనిని 2020లో గుర్తించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ 700 టన్నుల బంగారం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే యూపీ మొత్తం సుసంపన్నంగా మారిపోతుంది. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. బ్యూరోక్రాటిక్ ఆటంకాలు అంటే రెడ్ టేప్, పర్మిషన్స్ తీసుకోవడం కష్టంగా ఉండటం, అంటే చాలా కారణాలతో ఈరోజు ఏంటంటే భారతదేశంలో బంగారాన్ని తవ్వి తీయటం కష్టంగా ఉంది. అయితే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కొన్ని నిబంధనలని సడలించుకుంటూ రావటం, కొత్తగా వేదాంత లాంటి వాళ్ళు కూడా బంగారం తవ్వి తీసేది అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పడం, ప్రైవేట్ మైనింగ్ వచ్చిన ఇది. సో బంగారాన్ని తవ్వి తీసే అవకాశాలు భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి. చాలా దశాబ్దాల పాటు బంగారం భారతదేశంలో మైనింగ్ అసలు పరిమితంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి పరిమితం. మోస్ట్లీ ఇంకొక 7 చిన్న చిన్న చోట్ల తప్పితే ఎక్కడా భారతదేశంలో బంగారాన్ని తవ్వి తీసే అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయింది భారతదేశం. దీంతో విపరీతంగా విదేశీ మార్క ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి విదేశాల నుంచి బంగారం తెచ్చుకుంటున్నాం. సో ఇది ఇప్పటికైనా పరిస్థితి మారాలని, బంగారం భూగర్భంలో ఉంది కాబట్టి దాన్ని తవ్వి తీసుకునే అవకాశం మనకు వస్తే అది చాలా సులువైన మార్గంగా విదేశీ మార్క ద్రవ్యాన్ని పొదుపు చేసే మార్గంగా కూడా అది ఉంటుంది. కర్ణాటక గోవా బార్డర్లోని గంజూర్లో బంగారం గనులున్నాయి. ఇక్కడ పసిడిని వెలికి తీసేందుకు ప్రైవేట్ కంపెనీ డెక్కన్ గోల్డ్ మైన్స్ లీజు కోసం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం లీజుకి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఏపీ తెలంగాణ బోర్డర్లోని జొన్నగిరిలోనూ గోల్డ్ ఉంది. ఇక్కడ ఏడాదికి 1.2 టన్నుల బంగారం తవ్వి తీయవచ్చు. ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. జార్ఖండ్ లోని చండీల్లోనూ లావా గోల్డ్ మైన్స్ ఉన్నా ప్రస్తుతం ఖనిజాలు వెలికి తీయటం లేదు. ఏపీలోని రామగిరిలో 1905లోనే బంగారం మైనింగ్ చేశారు. జాన్ టైలర్ అండ్ సన్స్ అప్పట్లో మైనింగ్ చేశారు. ఇక్కడ 4 టన్నుల బంగారం ఉందని అంచనా. మైనింగ్ వ్యవస్థను సంస్కరిస్తేనే భారతదేశంలో బంగారం వెలికితీత సాధ్యమవుతుంది. సత్తా ఉన్నా దాన్ని ప్రభుత్వమే తొక్కేస్తోంది. గోల్డ్ మైనింగ్ లో రిస్క్ కూడా చాలా ఎక్కువే. ప్రాసెసింగ్ కోసం చాలా ఖర్చు చేయాలి. ఒక్కోసారి అనుకున్న స్థాయిలో గోల్డ్ లభ్యం కాకపోతే కోట్లాది రూపాయలు కోల్పోవాల్సి ఉంటుంది. మైనింగ్ స్టార్ట్ చేశాక స్థానికులు గాని, పర్యావరణ శాఖతో ప్రభుత్వాలు గాని అడ్డుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. నేషనల్ మినరల్ పాలసీని సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిస్తేనే గోల్డ్ మైనింగ్ సాధ్యం. దేశంలోని గోల్డ్ రిజర్వ్స్ లో కర్ణాటకలోనే 88% బంగారం ఖనిజం ఉంది.